అండ్ కీరవాణి గారు ఇక్కడే ఉన్నారు. ముందుగా నేను డేర్ చేసి ఆ రాగాన్ని తీసినందుకు సారీ సార్. ముందైతే నన్ను క్షమించండి. కాకపోతే నేను దాన్ని చాలా ప్రేమించేశాను. లవ్ మీ ఇఫ్ యూ డేర్ అన్నారు కాబట్టి నేను ట్యూన్‌ని ప్రేమించాను. అందుకనే డేర్ చేసి పాడేశాననమాట. అండ్ యెస్, ఇవాళ ఒక అద్భుతంగా చల్లటి సాయంత్రం, అంటే మధ్యాహ్నమే, ఇంకా సాయంత్రం వరకు మనం వెళ్ళలేదు. 5 దాటితే సాయంత్రం అంటూ ఉంటారు. మామూలుగా తెలంగాణలో వర్షాలొచ్చాయంటున్నారు. నిజంగానే అలా అనిపిస్తుంది. చాలా చల్లగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇందాకడ నుంచి ఆ ట్యూన్ వినుకుంటూ వచ్చాం కాబట్టి, వింటూ ఉన్నాం కాబట్టి ఎంతో ఎంతో ఆనందాన్నిస్తుంది. అండ్ ఇంకో విషయం కూడా ఇవాళ ఆనందాన్నిస్తుంది. మీ అందరికీ వెల్కమ్ చేసేస్తున్నాను. 'లవ్ మీ ఇఫ్ యూ డేర్' ఆడియో లాంచ్ ఈవెంట్‌కి. యెస్, ఇది విని ఎన్నో సంవత్సరాలయింది. ఒకప్పుడు ఆడియో లాంచ్‌లు మాత్రమే జరిగేవి. కానీ దాని తర్వాత పేరులు మారాయి. బోలెడన్ని ప్రమోషన్స్ ముందుకొచ్చాయి. కాకపోతే అన్ని పాటలు ఒకేసారి వింటే ఎలా ఉంటుందని దిల్ రాజు గారు అండ్ కీరవాణి గారు ఒక వీడియోని ట్విట్టర్‌లో పెట్టడం జరిగింది. అది సూపర్ సెన్సేషన్ అవ్వడం జరిగిందనమాట. సో యెస్, మరి ఇవాళ 'లవ్ మీ ఇఫ్ యూ డేర్' ఆడియో లాంచ్ ఈవెంట్‌కి విచ్చేసిన వారందరికీ స్వాగతం, సుస్వాగతం పలికేస్తున్నాము. అంటుంటేనే అందమైన అమ్మాయి, అందరూ ప్రేమిస్తున్న అమ్మాయి, ఆమె పెర్ఫార్మెన్స్‌కి ఫ్యాన్స్ అయిపోయిన అమ్మాయి వచ్చేసారనమాట. సో బేబీ ఇప్పుడు 'లవ్ మీ ఇఫ్ యూ డేర్' అంటూ మనల్ని పలకరిస్తున్న అమ్మాయి వైష్ణవి చైతన్యకి ఈ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం పలికేస్తున్నాము. అండ్ అలాగే కీరవాణి గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం పలికేస్తున్నాము. దిల్ రాజు గారు, మీరు అంటే ఈ పాట ఎంత సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. కానీ మీరు పాడిన తర్వాత ఇంకా వైరల్ అయిపోయిందనమాట అది. దిల్ రాజు గారికి, శిరీష్ గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం. అండ్ అలాగే లెజెండరీ సినిమాటోగ్రఫర్ పిసి శ్రీరామ్ గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం పలికేస్తున్నాము. బలగంతో సూపర్ డూపర్ హిట్ సాధించిన ప్రొడ్యూసర్స్ ఉన్నారిక్కడ. సో హర్షిత గారికి, హర్షిత్ రెడ్డి గారికి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. అండ్ మన హీరో 'లవ్ మీ ఇఫ్ యూ డేర్' అంటే బోలెడంత ప్రేమని పంచడానికి, తనలో ఉన్న ధైర్యాన్ని చూపించడానికి మన ముందుకొస్తున్న ఆశిష్‌కి, అండ్ ఈ సినిమాని మా ముందుకు తీసుకొస్తున్న అరుణ్ గారికి, అందరికీ కూడా స్వాగతం. అండ్ ఇంకొకసారి ఏంటంటే కీరవాణి గారికి, దిల్ రాజు గారికి థ్యాంక్స్ చెప్పాల్సిన విషయం ఏమిటంటే, మామూలుగా ఒక వేలో వెళ్తూ ఉంటాం కదా! దాన్ని బ్రేక్ చేసి మళ్ళీ మనం ఏదైతే ప్రేమించే వాళ్ళమో దాన్ని మన ముందుకు తీసుకొస్తే దాన్ని డేరే అనాలనమాట. ఆడియో ఫంక్షన్స్‌కి మరొకసారి ఆ ఉత్సవాన్ని, ఆ వైభవాన్ని క్రియేట్ చేశారని చెప్పాలి. అందుకనే వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియచేసేసుకుందాం. మరి ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ మనందరినీ పలకరించింది. ఆ టీజర్‌ని చూసిన తర్వాత మాట్లాడుకుందాం. టీజర్ ప్లే. సూపర్బ్! ప్రేమకి అవధులుండవు, హద్దులుండవంటే ఏంటో అనుకున్నాం. అరుణ్ గారు ఈ సినిమాని తీసుకొస్తే అర్థమవుతుందనమాట. సో యెస్, మరి ఏదేవైనా సూపర్బ్‌గా ఒక మంచి కాన్సెప్ట్‌తో 'లవ్ మీ' ఏప్రిల్ లాస్ట్ వీక్‌లో మనందరినీ పలకరించడానికి మన ముందుకొచ్చేసింది. అయితే ఇవాళ మనం ఆడియో లాంచ్ జరుపుకుంటున్నాం కదా! ఈ ఆడియో మీద సూపర్బ్‌గా ఎక్స్‌పెక్టేషన్స్ ఎందుకొచ్చేసాయంటే కీరవాణి గారు ట్యూన్స్ కాబట్టి. ఎట్ ద సేమ్ టైమ్ అన్ని చోట్ల వినిపించే ట్యూన్ ఇప్పుడు వింటూనే ఉన్నాం. ఇందాక నేను మొదలుపెట్టా కొంచెం ట్యూన్ అటు ఇటుగా పాడినట్టున్నా నేను. కానీ ఇప్పుడు పర్ఫెక్ట్‌గా పాడడానికి సింగర్స్ మన ముందుకొచ్చేస్తున్నారు. 'రావాలిరా' మెయిన్ వర్షన్ పాడడానికి ఐ రిక్వెస్ట్ అమల చేబోలు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే అజ్మల్ ఫాతిమా, తన్ని కూడా వేదమురాసంగా స్వాగతిస్తున్నాము. గోమతి అయ్యర్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సాయి శ్రేయ అండ్ లిప్సిక. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి మనల్ని ఆ ప్రపంచంలోకి తీసుకెళ్ళబోతున్నారు. ఇంకొంచెం సౌండ్. ఈ పాట మళ్ళీ మళ్ళీ రా, ఈ ఐదుగురు కలిసి ఇప్పుడు ఈ పాట మళ్ళీ మళ్ళీ రావాలిరా అనిపించారన్నమాట. ఇప్పుడు పాడితే కూడా ఆ ప్రపంచంలోకి మనల్ని నడిపిస్తూ ఉంటారు. ఎంత బ్యూటిఫుల్గా ఉండబోతుందంటే ఇంకాసేపట్లో అది మీరే కాసేపట్లో విట్నెస్ చేస్తున్నారు. Hello, hello. Check, 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 check. Hello, hello. Check, check, check. Check, check, check. మానిటర్స్లో రావట్లేదు. చెక్ 1 2 3. Check, 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 check.
చెక్ 1 2 3 చెక్ 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 లిటిల్ వన్ చెక్ Check, check. Yeah, that's fine. Check, check, check. Check, check, check. రావాలిరా రావాలిరా నన్ను చేరగా రారా నీ రాకతో నేనన్నది తెలియాలిరా రారా నువ్వే నిజమైస్తుంటే నేనే నిద్రిస్తున్నా నువ్వే బదులైస్తుంటే నేనే నేడే ప్రశ్నలే పుడుతున్నా రావాలిరా రావాలిరా నన్ను చేరగా రారా రావాలిరా రావాలిరా నన్ను చేరగా రారా అడుగులు వేస్తే నీకే ఎదురవుతున్నా నన్నే వెతుకుతుంటే నేనే బ్రతుకుతున్నా అలసి సొలసి నిశిలో నిలిచా నీ వల్ల ప్రవహించనా నువ్వే గతమై వస్తుంటే నేనే క్షణమే అవుతున్నా నువ్వే కథలా వస్తుంటే నేనే ఎన్నో
వావ్, బ్యూటిఫుల్. గీతా గారు సారీ, ఎందుకంటే నేను ఎప్పుడో వివి వినాయక్ గారి ఫంక్షన్ వాళ్ళ నాన్నగారి పేరు మీద చాగలులో ఒక ఫంక్షన్కి అటెండ్ అయ్యానండి. నేనేమో రిటర్న్ టికెట్ తీసుకున్నాను, శతాబ్ది అది ఏం ఎక్స్ప్రెస్ అది గరీబ్ రథ, దానికి రిటర్న్ టికెట్ తీసుకున్నాను. నాకేమో మళ్ళీ హైదరాబాద్ వచ్చే టైం అయిపోతుంది, నన్ను ఇంకా పిలవట్లేదు. సార్ నన్ను కీరవాణి గారు ఫలానా 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 స్వరవాణి గాడిదగుడ్డు ఇంకా ఏయో టైటిల్స్ పెట్టి పిలుస్తారు, ఇంతప్పుడు భారతం చదువుతారని చెప్పి నా భయం వేసి పిలవకుండానే స్టేజ్ ఎక్కి, ఎందుకంటే నేను రిటర్న్ జర్నీ క్యాచ్ చేయాలిగా, అలా వచ్చేసాను అనమాట. ఇప్పుడు కూడా అదే పద్ధతి, ఎందుకంటే ఇప్పుడు ఏం నేను ఎక్కడికి వెళ్ళలేదు, కానీ మీరు ఆ టైటిల్స్ అన్నీ పెడతారని భయం వేసి వచ్చాను. నేను హరిహర వీరమల్లు అనే సినిమాకి పనిచేసే రోజుల్లో ఆ సినిమా ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గారు బ్రదరు దయాకర్ గారు నా దగ్గరికి వచ్చారు. వచ్చి వారి ఫ్రెండు ఆ ఫ్రెండ్కి ఇంకో ఫ్రెండు, ఆ ఫ్రెండ్కి ఇంకో ఫ్రెండు, ఆ ఫ్రెండ్కి ఇంకో ఫ్రెండ్ ఉన్నారు, వాళ్ళ అమ్మాయి నా దగ్గర తీసుకొచ్చి పరిచయం చేశారు. సాయి శ్రేయ ఎక్కడ? సో ఈ అమ్మాయి చాలా చక్కగా పాడుతుందండి, ఫస్ట్ టైం ఈ సినిమాలో సోలో పాడుతుంది. ఆల్ ద బెస్ట్. సో నువ్వు బ్రైట్గా పాడు అని నీకు ధైర్యం చెప్పడానికి వచ్చాను, మళ్ళీ వస్తాను. సూపర్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు స్టూపిడ్ హార్ట్ పాట సాయి శ్రేయ పాడబోతున్నారు అన్నమాట, అందుకనే ఆ ధైర్యం ఇచ్చి వెళ్ళారు కీరవాణి గారు. గుండెల్లో గుండెల్లో పిడుగులు, కొత్త వణుకులు ఏంటో, కళ్ళల్లో బెరుకులు, కంగారు అది ఏంటో, ఒళ్ళంతా చెమటే పడుతున్నా ఉల్లాసంగా ఉంది ఏమిటో, అదూరు బెదూరు భయము గుబులు ప్రేమల్లే మారేనా ఏమిటో.
సూపర్ సూపర్. సో టక్కని పాడేసి ఎప్పుడు వెళ్ళిపోతూ ఉంటారు వీళ్ళు, మాట్లాడరు మామూలుగా సాధారణంగా సర్వసాధారణంగా. ఓకే, కీరవాణి గారు వస్తున్నారు మళ్ళీ. గీత గారు, ఆ, మీకు ఈ ఆడియో రిలీజ్ ఈవెంటా ఏమన్నారు? ఆడియో లాంచ్ ఈవెంట్ అండి. దీనికి పేమెంట్ ఎంత ఇస్తున్నారు? సగం మీరు అడుగుతారా ఏమిటి ఇన్నిసార్లు ఎంట్రీలకి? అందులో సగం నాకు ఇవ్వండి. సార్ అనుకున్నాను. ఇప్పుడు ప్రతి సాంగ్ పెర్ఫామ్ చేయాలని రూల్ లేదు. మూడో పాట చక్కగా లిరికల్ వీడియో లాంచ్ చేద్దాం అనుకుంటున్నామండి. కాకపోతే దానికన్నా ముందర నేను ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్పుకోవాలి ఒకళ్ళకి. ఏ సినిమాకైనా సరే ముందర థ్యాంక్స్ కార్డ్స్ వస్తాయి. పలానా పోలీస్ డిపార్ట్మెంట్కి, పలానా హాస్పిటల్కి, ఏదేదో రకరకాల వాళ్ళు ఉపయోగించుకున్న సౌకర్యాలన్నిటికీ థ్యాంక్స్ చెప్తారు. సో నేను ఇప్పుడు థ్యాంక్స్ చెప్పేది ఎవరికంటే మా మిత్రులు తనికెళ్ళ భరణి గారికి. ఇందులో ఒక టైటిల్ సాంగ్, చక్కటి టైటిల్ సాంగ్ చంద్రబోస్ గారు రాసింది. చంద్రబోస్ గారు ఆయన వేరే ముందే ఒప్పుకున్న ప్రోగ్రామ్కి రాజమండ్రి ఎక్కడికో వెళ్ళారు, గుంటూరు. సో ఆయన ఇక్కడ లేరు. బట్ వీఆర్ మిస్సింగ్ చంద్రబోస్ గారు. ఆయన రాసిన పాట ఆటగదరా శివ అని స్టార్ట్ అవుతుంది. మీకు అందరికీ తెలుసు ఆటగదరా శివ అన్నది తనికెళ్ళ భరణి గారి జీవితంలోనే ఒక ముఖ్యమైన భాగం అని. చాలా పద్యాలు రాశారు ఆ మకుటంతో. సో ఆ పాటను యూజ్ చేసే ముందర ఆయనకు ఫోన్ చేసి, సార్ ఇలా మేము ఆటగదరా శివ అనే ఒక పాట యూజ్ చేసుకుంటున్నామండి, మరి మీరు ఓకే అంటే మహాభాగ్యం, మీరు అడగాల యూజ్ చేసుకుంటున్నారు. భరణి గారు సభాముఖంగా మీకు ధన్యవాదాలు. ఇప్పుడు థ్యాంక్స్ గాడ్ తర్వాత వచ్చేది బ్యానర్ మ్యూజిక్. నేను ఒక మ్యూజిక్ పాడతా, ఆ మ్యూజిక్ తాలూకు ఓనర్ ఇక్కడ రావాలి. మమ్ము కాచినవాడు, మా మనసు దోచినవాడు, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్రాజు గారు. మీరు బాగా సింగర్ అయిపోతున్నారు ఈ మధ్యన. నేను 2 లైన్లే పాడా, 3వ లైన్ ఏంటి? 3వ లైన్ పాడండి, మీ బ్యానరే కదా. ఒక నిమిషం మీరు సడన్ కాదు. మమ్ము కాచినవాడు, మా మనసు దోచినవాడు, ఆ మంగళాకారుడు మా శ్రీనివాసుడు, మంగళాకారుడు మా శ్రీనివాసుడు. అందుకనే మంగళవారం పెట్టారా ప్రోగ్రాము? ఓకే, మీరు ఈ పాట మీరు లాంచ్ చేస్తే నేను అక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తాను. నేను లాంచ్ చేసి కిందికి రావాలిగా. లాంచ్ చేసి మీరు కూడా రండి. ఆటగదరా శివ. 1 మినిట్ నేను చెప్పకుండా ముందు వేసేస్తున్నారంటే బాబు. సార్ ఇప్పుడే వేడిగా వీడియో వచ్చిందంట, ఒక 2 నిమిషాలు టైం అడుగుతున్నారు. సో ఈలోపు ఎలాగో ఎక్కిచ్చారుగా, ఒక పని అయిపోద్ది మాట్లాడేస్తుంది. లాస్ట్ తర్వాత మాట్లాడుతాను. ఏంటి నువ్వు ఇంత బోర్ యాంకరింగ్? ఎట్లుండాలి ఇవాళ ఉగాది? ఎలా ఉండాలి? తెలుగు వాళ్ళ పండగ. ఉగాదితో పాటు ఈరోజు మాకు ఇంకో స్పెషల్. 3 years బ్యాక్ వకీల్ సాబ్ రిలీజ్ అయిన డేట్ ఇవాళ. సో మాకు ఎనర్జీ కావాలా, ఎనర్జీ ఇస్తే బాగుంటుంది. ఓకే, సో మీరు రెడీ అంటే నేను కిందికి దిగుతాను. ఈ లోపల ఏం చేయాలో నాకు తెలియట్లేదు. కిరావన్ గారు ఏదైనా సజెషన్ ఇవ్వండి. ఏం లేదండి, ఈ సినిమా మీరు ప్రొడ్యూస్ చేశారుగా? నేను చేయలేదు సార్, హర్షిత్ అండ్ అన్సిత ఓ, నాగా ముగ్గురు ప్రొడ్యూసర్స్. వాళ్ళని మీరు ప్రొడ్యూస్ చేశారుగా? వాళ్ళని మేము ప్రొడ్యూస్ చేసినట్టే. సో ఏంటంటే ఈ సినిమా జర్నీలో వాళ్ళు మీ అలా చేస్తే ఇంత గొప్పగా చేస్తారని అందరూ చెప్పేది కదండి. వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టి ఇరిటేట్ చేసిన మూమెంట్స్ మీరు పంచుకుంటే మేము సరదాగా ఎంజాయ్ చేస్తాం. సో నాగా కానీ, అనిషిత కానీ, హర్షిత్ కానీ, నేనైనా సరే మేజర్గా దీనికి సంబంధించి ఎవ్రీథింగ్ క్రెడిట్ గోస్ టు నాగా అండ్ అరుణ్ ఓన్లీ. సో హర్షిత్, అన్సిత కూడా నాగా వెనకాల ఉండే ఈ కాంటెంట్ని నమ్మి యూత్ అందరు కలిసి, ఆశీష్ అండ్ వైష్ణవి అందరు యూత్ బ్యాచ్
దీంట్లో ఈ సినిమా మొత్తానికి ముగ్గురే సీనియర్స్ సార్. ఒకటి పీసీ గారు, 2 మీరు, 3 నేను. అందరు వాళ్ళు యంగ్ బ్యాచ్ పనిచేశారు సార్. అయితే సార్ యూ అండర్స్టాండ్, రాజు గారు యూ ఫస్ట్ సీనియర్, సెకండ్ సీనియర్, థర్డ్ సీనియర్. మీరు ఇచ్చిన కాంప్లిమెంట్ థ్యాంక్స్ అండి. అయితే ఈ సినిమాలో డ్యాన్స్ వేయడమా, డ్యాన్స్ ఇరుక్ అది లేదండి? ఫైట్ డ్యాన్స్ లేవా ఈ సినిమాలో? డ్యాన్స్ లేదు కదండి? నేను చూశాను, డ్యాన్స్ లేదు. డ్యాన్స్ లేదు సార్, డ్యాన్స్ ఇల్లే, ఫైట్ లేదు, ఫైట్ ఇల్లే. అది రాంగ్ అండి. ఎందుకంటే ఈ సినిమాకి పనిచేయడానికి కోసం మేము ఎంత డ్యాన్స్ చేసామో రోజు అరుణ్కి తెలుసు, రోజు స్టూడియోలో. సో అదే సార్, ఇప్పుడు మీరు డ్యాన్స్ చేసింది మీ స్టూడియోలో చేశారు, మాకు ఏదైనా వీడియో చూపిస్తే మీరు చేశారని నమ్ముతాం. చంద్రబోస్ గారితో ఫైట్ కూడా చేసామండి. చంద్రబోస్తో అది బాగోలేదు, ఇది బాగోలేదు అని చెప్పి. సో డ్యాన్స్ ఇరుకు, ఫైట్ ఇరుకు. అచ్చా, మీరు చేసిన డ్యాన్స్ ఇరుకు, ఫైట్ ఇరుకు. సో మీరు స్టూడియోలో చేసింది, బట్ మేము విజువల్గా చూడలేదు కాబట్టి నాగా అరుణ్ మీతో జరిగిందని చెప్పేవారు. సరే ఈరోజు ఇదైంది, ఇది ఈరోజు జరిగిందని. కానీ నేను అది మరి సభాముఖంగా కొన్ని చెప్పొచ్చో లేదో తెలియదు. మళ్ళీ లేనిపోయిన కాంట్రవర్షియల్, ముందే నా టైం నేను ఏది మాట్లాడినా దాన్ని కాంట్రవర్షియల్ చేస్తారు కాబట్టి నేను మాట్లాడదలుచుకోలేదు. అసలు ఈరోజు మైక్ ఇవ్వద్దన్నాను, మళ్ళీ తీసుకొచ్చి మైక్ ఇచ్చి నన్ను ఆ 2 minutes లేట్ అని మాట్లాడిస్తున్నారు. వేడివేడిగా వీడియో రెడీయా? ఇంకా అవ్వలేదా? వేరే సాంగ్ ఏదన్నా రెడీ? లేదు, మీరు దానికంటే మీరు మాట్లాడేది బాగుంటుందండి. మీరు ఏదైనా చెప్తే. మామూలుగా అయితే రాజుగారు లాస్ట్లో మాట్లాడాలని అనుకున్నాం మేము, కాకపోతే ఎనర్జీ డ్రాప్ అవుతుంది అన్నారు కాబట్టి ఫస్టే రాజుగారిని మాట్లాడేయాల్సిందిగా కోరుతున్నాను. ఎనర్జీ తెయ్యడానికి నేను మైక్ తీసుకొని కీరవాణి గారిని పిలిచి ఎనర్జీ ఇచ్చామా లేదా? అసలు నాకు మాట్లాడడానికి స్కోప్ అయినా ఉందా? ఓకే సార్, ఒకసారి మీరు ఒకసారి మీ వర్షన్ విందామేమో అనుకుంటున్నాను సార్. పాట ఏమంటారు కీరవాణి గారు? పాట రాదు, హమ్మింగ్ వచ్చు. ఒక్కసారి మీరు పాడితే. అమ్మ బతికిచ్చారా బాబు, నా వాయిస్ వినాల్సిన అవసరం లేదు. ఆట కదా శివ ప్లే. ఆ లైట్స్ ఆఫ్, కొంచెం సౌండ్ ఇంక్రీజ్ చేయండి అమ్మా. అసలు మామూలుగా కాదు. లవ్ మీ ఇఫ్ యూ డేర్ లైక్ మ్యూజికల్ వరల్డ్లోకి మనం ఎంటర్ అయిపోయాం. అందుకనే వాళ్ళ ఆడియో లాంచ్ ఈవెంట్ని మనం ఇక్కడ సక్సెస్ఫుల్గా జరుపుకుంటున్నాం అనమాట. అయితే ఇక్కడ రావాలిరా ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. అండ్ ఆ ఫ్యాన్స్ అందరి కోసం ఒకసారి మీరు అసలు క్రౌడ్లోంచి అంటే బాగుంటుంది రావాలిరా అని. కాకపోతే దాని తర్వాత మేము ఆ ట్యూన్ కీరవాణి గారు ఇక్కడ నుంచి చెప్తే జనాలందరూ ఒక్కసారి రావాలిరా అంటే చాలా బాగుంటుంది సార్. బట్ దానికంటే ముందు మనం వీడియో సాంగ్ వేసేద్దాం అనుకుంటున్నాం. వీడియో సాంగ్ చూసిన తర్వాత అందాం మనం. ప్లే ద సాంగ్. ఒక్క నిమిషం. అవును, యాక్చువల్లీ కీరవాణి గారు రాకుండా ఈ పాట ఎలా ప్లే అవుతుంది? ఈరోజు మార్నింగ్ ఎక్సర్సైజ్ నేను చేయలేదండి, ఎందుకంటే దాన్ని కాంపెన్సేట్ చేయడం కోసం ఎక్కడం దిగడం. సాధారణంగా ప్లేబ్యాక్ సింగర్స్ పాడితే ఆర్టిస్టులు లిప్ మూమెంట్ ఇస్తారు. అట్లా కాకుండా చాలామంది ఆర్టిస్టులు ఇదివరకు పాడడం జరిగింది. మన మందుబాబులం దేవిశ్రీ ప్రసాద్ పాట కావచ్చు, చాలా ఉన్నాయి, చాలామంది ఎప్పటి నుంచో ఉన్నాయి అవన్నీ. ఆ సంప్రదాయం మనకి. నేను కమెడియన్స్తో పాడించిన పాటల్లో సింహాద్రిలో బ్రహ్మానంద గారు పాడారు. ఆయన పాడినప్పుడు ఏంటంటే చాలా చక్కగా ఇంప్రవైజ్ చేశారు. నేను చేసిన ట్యూన్ కన్నా ఆయన ఇచ్చిన గమకాలు ఎక్కువ బాగున్నాయి. అవి పెట్టుకున్నాను నేను.
తర్వాత జేపీ గారు ఒక సినిమాలో పాడారు. హీరోల్లో అయితే నాగార్జున గారు 2 పాటలు పాడారు. వినుడు వినుడు ఈ సిగరెట్ గాథ, తర్వాత తెలుసా మనసా పాటలో మధ్యలో డైలాగ్స్ అవన్నీ ఉన్నాయి. ఎన్టీఆర్ ఓలమ్మి తిక్కరేగింద పాడాడు. ఇట్లాగా హీరోయిన్స్లో హీరోకి వస్తే ఎప్పుడో క్షణక్షణంలో శ్రీదేవి గారితో ప్రాక్టీస్ చేయించి కో అంటే కోటి అనే పాట పాడించా. దాని తర్వాత చాలా 30 సంవత్సరాలకి 35 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంకో హీరోయిన్ నాకు పాడడం జరిగింది. ఆ హీరోయిన్ ఎవరంటే బేబీ వైష్ణవి. అంటే మామూలుగా మనం మాస్టర్ తరుణ్, బేబీ ఎలా అంటాం. బేబీ వైష్ణవి అంటే చిన్నపిల్ల కాదు, బేబీ శాలిని ఎలా కాదు, బేబీ ద్వారా పేరు గడించిన వైష్ణవి. కమ్ హియర్. సో నీ పాట నువ్వే లాంచ్ చేసుకుంది కానీ. సో తను ఒకసారి నన్ను కలవడానికి, ఫార్మల్గా కలవడానికి వచ్చినప్పుడు ఒక పాట హమ్ చేస్తుంటే చాలా బాగుంది నీ వాయిస్ అన్నాను. అయితే నాకు కూడా పాడాలని ఉందండి ఈ సినిమాలో అంటే, సరే వై నాట్ అని చెప్పి ఈ పాట వేరే వెర్షన్ తినతో పాడించడం జరిగింది. సో షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ అబౌట్ సింగింగ్ ద సాంగ్. నేను తెలుగేగా, ఓకే, పక్క తెలంగాణ, ఓకే. నువ్వు మాట్లాడి అండ్ నువ్వే నీ పాట రిలీజ్ చేసుకోవాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్తే. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇక్కడున్న మీకు, మీ ఫ్యామిలీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నేను మళ్ళీ మాట్లాడతా. ఫస్ట్ సాంగ్ ఏం వేద్దాము, నాకు ఆ సాంగ్ ఎట్లుంటుంది అనేది ఫుల్ భయం అవుతుంది. సో రావాలి రా సాంగ్ కిరవాణి సార్ లాంచ్ చేయమన్నారు, సో లాంచ్. బ్యూటిఫుల్. అసలు నేనే కిందకు వచ్చాను సార్, మీరు పైకి రావడం ఎందుకని. నెక్స్ట్ మనకి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని ఒక సాంగ్ లైవ్ పర్ఫార్మెన్స్ బై కాలభైరవ ఉంది సార్. దీనికి కూడా ఏదో స్టోరీ ఉంటుందని నేనే వచ్చాను సార్, మిమ్మల్ని అక్కడి వరకు రప్పించడం ఎందుకని. దీనికి స్టోరీ లేదండి. మామూలుగా మీరు ఇప్పుడు ఇక్కడ కార్యక్రమం నడిపిస్తున్నారు. మీ అందరికీ ఒక తాత ఉన్నారు, సుమ కనకాల. ఆవిడ ఏమంటుంటారు కార్యక్రమాల్లో, హలో రెడీయా, హలో అండ్ ఓకే నెక్స్ట్ అంటుంటారు కదా ఆవిడ. ఇక్కడ నాకు అవసరం లేదు, ఎందుకంటే చాలా హస్కీగా పక్కనే ఉన్నాడు కాబట్టి. పాడు ఏడి పక్కనే ఇక్కడున్నావు సార్, ఇక్కడ సార్. ఏప్రిల్ కొంచెం లేట్గా ఫూల్ అయ్యా, సరే ఇక్కడే ఉన్నాడుగా, వెళ్ళి చక్కగా పాట పాడు. అరవకుండా చెప్పాను, మీరు పాడేసి రండి. సో ఇప్పుడు ఈ చిత్రంలోని మరొక పాట లైక్ షేర్ సబ్స్క్రైబ్ పాట లైవ్ పర్ఫార్మెన్స్ చూడబోతున్నాం కాలభైరవ గారి దగ్గర నుంచి. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. హరియానా కొంచెం లేటెన్సీ వస్తుందన్న, ఇంకొంచెం డీలే తగ్గిస్తారా? చెక్ చెక్ 1 చెక్ 1 2 ఓకే ఓకే యా. అందరికీ నమస్కారం అండి. సో వెరీ హ్యాపీ టు బీ హియర్. చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇందులో ఒక సాంగ్ పాడానండి. సాంగ్ పేరు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, which is very very relevant because I'm sure every one of you must be very familiar with these terms. Andarki తెలిసిన పదాలు, ఎందుకంటే most of us are constantly on social media and YouTube. So like, share and subscribe. And
మోరోవర్ ఈ సినిమాలో ఈ పాట హీరో తన తాలూకు మెంటాలిటీ అండ్ తన తాలూకు డ్రైవ్ తన క్యారెక్టరైజేషన్ తెలిపే పాట ఇది. సో విచ్ మేక్స్ ఇట్ ఈవెన్ మోర్ స్పెషల్. అండ్ చంద్రబోస్ గారు అద్భుతంగా రాశారండి ఈ పాట. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ గివింగ్ దోస్ వండర్ఫుల్ వర్డ్స్. ఐఎమ్ సో హ్యాపీ ఐ sang this song and I'm very very happy that I'm going to be presenting this song to all of you now. Thank you. Check. check, Ready? Bro, ready? Check. No pain, no gain, ఈ ఛాన్స్ రాదు again. ఈ హై మించి హై ఇవ్వలేదే కొకే. No pain, no gain, ఈ ఛాన్స్ రాదు again. ఈ హై మించి హై ఇవ్వలేదే కొకే. లైఫ్ లేని ఫోన్కే అప్డేట్లెన్నో కొట్టవా, మరి లైఫ్నే అప్గ్రేడ్ చెయ్యవా. చావు వైపు వెళ్ళకుండా లైఫ్ వైపు లేదురా, చచ్చైనా గెలవాలిరా. లైక్, షేర్, సబ్స్క్రైబ్ త్వరగా. లైక్, షేర్, సబ్స్క్రైబ్ త్వరగా. మానిటర్స్లో వాయిస్ కావాలి బ్రో కొంచెం ఇన్సెనిటీ, కలపాలి దాంతోనే క్యూరియాసిటీ. కామెంట్స్ కొదిలేసే నెగటివిటీ, కంటెంట్లో చూపే క్రియేటివిటీ. చేయట్టులే వద్దులుకోవద్దురా, ఈ మూమెంట్సే ఈ మెమరీసే ఇవే 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 లైఫ్కి డెఫినిషన్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ త్వరగా. లైక్, షేర్, సబ్స్క్రైబ్ త్వరగా. లైక్, షేర్, సబ్స్క్రైబ్ త్వరగా. లైక్, షేర్, సబ్స్క్రైబ్ త్వరగా. Thank you so much. క్రేజీ సూపర్ ఎనర్జీ. యా, ఈ లోపు కిరవాణి గారు లేకపోతే రాజు గారు పైకొచ్చే లోపు నేను ఒక క్వశ్చన్ ఇందాక నుంచి అడగమని ఫస్ట్ నుంచి మేము ప్లాన్ చేసుకున్నాం. అది ఎవరిని అడగట్లేదు, మిమ్మల్ని అడిగే అవకాశం దొరికింది నాకు. లవ్ మీ ఇఫ్ యూ డేర్ Yeah. అనే మూమెంట్ మీ లైఫ్లో ఎప్పుడైనా వచ్చిందా? మీరు ప్రేమ కోసం డేర్ చేశారా? మరి ఇంత ఇలాంటి ఇంటెన్స్ సిచ్యువేషన్స్ అయితే నా లైఫ్లో ఇప్పుడు దాకా అవ్వలేదండి. అది యా హోప్ఫుల్లీ అవ్వాలని- మంచిదైంది, ఏమో అవుతుందేమో చూడాలి ఫ్యూచర్లో. బట్ అలాగా డేరింగ్ మూమెంట్ అంటే ఐ షుడ్ యా కెన్ షేర్ సంథింగ్ విత్ యూ. 5 years బ్యాక్ నేను నా యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ నేను డెబ్యూ చేసినప్పుడు నా మొదటి సినిమా మత్తు వదలరా అనే సినిమా చేశానండి మ్యూజిక్ దానికి. సో అందులో ఒక వియర్డ్ లైక్ అవుట్ ఆఫ్ ద బాక్స్ సౌండ్ ఎఫెక్ట్ లాంటిది నేను అన్నాను నా వాయిస్తో, అది క్రియేట్ చేసాం. అది ఎలాగ వస్తుందంటే
yeah. So this is something which I did, and so that was the daring moment, I think, because ఇది ఈ బిట్ పేరైనా పెట్టచ్చు, దానికైనా పేరు పెట్టచ్చు అంటే ఐ వుడ్ సే లవ్ మీ ఇఫ్ యూ డేర్, బికాస్ ఇట్ ఈస్ నాట్ సంథింగ్ యూజువల్గా చేసేలాంటిది కాదు. సో అది ఎలాగైనా అవ్వచ్చు అండి, లైక్ ఎక్స్ట్రీమ్ రియాక్షన్ రావచ్చు, ఏదర్ బాగా నచ్చచ్చు లేకపోతే దాన్ని బీభత్సంగా దాన్ని ట్రోల్ చేసి కామెడీ చేసి మోసేయచ్చు. సో ఒక డేరింగ్ స్టెప్ తీసుకున్నాం నేను మా టీము. సో బట్ థ్యాంక్ఫుల్లీ ఎవ్రీ వన్ లవ్డ్ ఇట్. సో దట్ వాజ్ మై లవ్ మీ ఇఫ్ యూ డేర్ మూమెంట్, బికాస్ అండ్ ఇట్స్ ఈవెన్ మోర్ స్పెషల్ బికాస్ ఇట్ వాస్ ఫర్ మై ఫస్ట్ ఫిలిం. సో అదండి, అది నా మెమరీ. సూపర్. ఏదో ఒక్కసారి మీరు ఆ సౌండ్ ఒకసారి డేర్ చేసి ఒకసారి మళ్ళీ ఆ సౌండ్, ఎందుకంటే వాళ్ళందరూ లవ్ చేశారు కాబట్టి ఒకసారి అనండి. సాంగ్ కదండి, అది బ్యాక్గ్రౌండ్ స్కోర్లో అది ఆ సౌండ్ ఒకసారి అనండి. నాతో పాటు మీరు కూడా అనాలి, వాళ్ళు రెడీ థియేటర్లో కూడా. యా, థ్యాంక్ యూ గైజ్, లవ్ యూ ఆల్ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్. పర్ఫెక్ట్ కాలభైరవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని కూడా అడగబడుతుంది, ఆ క్వశ్చన్కి ఆల్రెడీ వీళ్ళు ప్రిపేర్ అయి ఉన్నారు ఏం చెప్పాలి అని. యా, కొత్తగా సాంగ్ గురించి చెప్పడానికి సరికొత్తగా కీరవాణి గారు మరి ఒకసారి వేదిక మీద రాస్తుందిగా. మీ పేమెంట్లో 75% ఇవ్వండి నాకు, మీరు 25 తీసుకోండి. యా, బంగారు కోడి పెట్ట వచ్చనండి, ఏ పాప ఏ పాప ఏ పాప. ఏంటి కీరవాణి గారు సందర్భం శుద్ధి లేకుండా ఏంటి ఇష్టం వచ్చినట్టు వేరేదో పాడుతున్నారు అనుకోవద్దండి. ఈరోజు April 9th ఘరణమౌడు రిలీజ్ అయిన డేట్ ఇది. సో నా పేరాశ దురాశ ఏమని అనుకోండి, ఆశ ఏంటంటే ఈ డేట్లో ఈవెంట్ చేస్తున్నాం కాబట్టి ఘరానామగుడు సాధించిన సక్సెస్లో అరుణ్ ఎక్కడ ఒక 1/4 కావాలా 1/10 చాలా సక్సెస్లో, ఘరానామగుడు సక్సెస్లో మొత్తం కావాలి. మొత్తం కావాలా? అమ్మో, అంటే నువ్వే డేర్ అంటే నువ్వే యాక్చువల్గా. ఈ అరుణ్ మన నాగ ఎక్కడ? ప్లీజ్ కమ్, ఇక్కడ రండి. తర్వాత మళ్ళీ వస్తారు మళ్ళీ. సో ఒక ప్రొడ్యూసర్ ఒక డైరెక్టర్లా కాకుండా వీళ్ళిద్దరూ ఒక ఫ్రెండ్స్ లాగో లేదా ఏదో ఏమంటారు దాన్ని, కామ్రేడ్సా, బ్రో, చాలా టర్మ్స్ నాకు తెలియదు అవన్నీ. సో బాగా సరదాగా నేల మీద కూర్చోవడం, అలా పడుకోవడం, దొల్లడం, ఒక ఫార్మాలిటీ లేదు, ఏమీ లేదు. నాతో ఒక్కొక్కసారి అలగడం, నేను వాళ్ళని తిట్టడం, దెబ్బలాడడం, ఇటువంటి జర్నీ మాకు చాలా ఎంజాయ్ చేశాను. సో మనం స్నాక్స్ కూడా బాగా తిన్నాం కదా చాలాసార్లు, ఇంట్రెస్టింగ్ స్నాక్స్ అంటే గుర్తొచ్చిందండి. చంద్రబోస్ గారు ఒకసారి 6 మిరపకాయ బజ్జీలు ప్లేట్లో పెట్టి తింటున్నారు ఆయన. నాకు మిరపకాయ బజ్జీలు అంటే చాలా ఇష్టం. నేను వెళ్ళి మీ ప్లేట్లోంచి ఒకటి తీసుకోవచ్చా అని అడిగాను. మహాభాగ్యం తీసుకోండి అన్నారు. అంటే ఇక్కడ మిరపకాయ బజ్జీలు అంటే బజ్జీలు కదండి, 6 పాటలు, ఒక్కో పాట ఒక్కో బజ్జీ అయితే నేను ఈ సినిమాలో ఒక పాట రాశాను. అన్నీ చంద్రబాబు గారు రాస్తే ఇప్పుడు నేను రాసిన పాటని పర్ఫామ్ చేయడానికి వెల్కమ్ ఆదిత్య. వెర్ ఆర్ యూ? ఆదిత్య ఫ్రమ్ చెన్నై. వాళ్ళ నాన్నగారు గొప్ప మ్యూజిషియన్ అండి, వాళ్ళ అమ్మగారు కూడా గొప్ప వీణ విద్వాంసురాలు. నా రికార్డింగ్స్లో ఆవిడ చాలా వాయించారు ఆవిడ 30 సంవత్సరాల క్రితం. సో టాకింగ్ అబౌట్ యువర్ పేరెంట్స్, గ్రేట్ మ్యూజిషియన్స్ నో. సో యూ క్యారీ ద లెగసీ అండ్ ఆల్ ద బెస్ట్. సో ఇప్పుడు నేను రాసి కంపోజ్ చేసిన పాట కొత్తగా ఈ అబ్బాయి పాడతాడు. ఎస్. సో థ్యాంక్ యూ ఆదిత్య. నాగా గారిని, అరుణ్ గారిని కూర్చోవాల్సిందిగా కోరుకుంటున్నాం. Shall we begin? All ready? Ready. 1, 2, 3, 4. కొత్తగా ప్రతిరోజు నీ గమ్యం వైపే అడుగులు వేసావా జననీ.
పిచ్చిగా పిచ్చి పిచ్చిగా ప్రతి నిమిషం ఆ గమ్యం నుంచే దూరం జరిగావా జననీ చిగురించిందేదో కోరని స్నేహం అలవాటే లేని ఆమని కోసం ఏనాడో కన్న కాంతుల రూపం చీకటి రాత్రుల్లో వీడని దీపం పోయినా చేజారిన తన ప్రాణమే నీ కళ్ళల్లోనే కొలుకుంటానందా జననీ మగని ఎడబాయని ఆగాయమే నీ ఒంటరి గుండెకు సంకెళ్ళేసిందా జననీ ఏ తీరం చేరిందో ఈ ప్రయాణం ఏ పాఠం నేర్పిందో ఈ యోగం కదలి కరువైన కన్నుల కోసం తిరిగొచ్చేనో లేదో వసంతం థ్యాంక్ యూ ఆదిత్య, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంతకుముందు లైవ్ పర్ఫార్మెన్స్లో ఒక సాంగ్ వినడం జరిగింది, స్టూపిడ్ హార్ట్ది. సో ఆ సాంగ్ ఇప్పుడు లిరికల్ వీడియో చూడాలంటే మీరు ఒకసారి ప్లే అనాలి సార్, మీరు ఇద్దరు ఒకేసారి ఒకే రాగంలో. యా మళ్ళీ సార్. స్టూపిడ్ హార్ట్ సాంగ్ లిరికల్ వీడియో ప్లే ఆర్ లాంచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు సో ఇది ఎక్స్పీరియన్స్కి కొత్త బ్యాచ్కి ఉండే గ్యాప్. సో కొత్త బ్యాచ్ చాలా తడబడుతున్నారు. ఏం పర్లేదు, 2 నిమిషాలు మేము ఓపిక పడతాము, మాకు వీడియో చూపించండి. సో మరి ఒక పని చేద్దాం, ఇప్పుడు మనం కొంచెం అందాన్ని టాలెంట్ని వేదిక మీదకి పిలుద్దాము. సో అలా పిలవడానికి పాడిపిద్దామా? అంతేనా? ఇక్కడ ఏదో హీరో గారి దగ్గర నుంచి డిమాండ్ వస్తుందండి, సంథింగ్ ఏదో. ఏంటండి ఆ డిమాండ్? మా టీం కోసం వైష్ణవ్ ఒక 4 లైన్స్. రావాలిరా రావాలిరా ప్లీజ్ పాడరా. Come on, you can do it. ఇంకో మైక్ తీసుకున్నాడమ్మా. ఇది మెయిల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కలిసి పాడితే ఎలా ఉంటుందని ఇప్పుడే ట్రై చేస్తున్నాను అనమాట. హీరో హీరోయిన్ ఇద్దరు కలిసి పాడితే బాగుంటుంది. చలో, ఇది ఒక డిఫరెంట్ వర్షన్. నాకు కూడా పాడాలని ఎప్పటి నుంచో కోరిక ఉండే, సో వైష్ణవితో తీర్చేసుకుంటా. 4 లైన్. రాజుగారు ఇది విన్నారా? పాడాలని కోరికగా ఉంది అట. రాజ్ మీరు కూడా జాయిన్ అవుతారా? ఇది మేము మేనేజ్ చేస్తాం. రాజుగారు పాడు. రెడీ రెడీ 3. సార్ సారీ సార్, మీ ముందు ఫస్ట్ టైం నేను పాడుతున్నాను సార్. సారీ, పక్కా తప్పులు ఉంటాయి. డోంట్ వరీ, నా ముందు పాడలేదు, నేను మీ వెనకాల ఉన్నాను. థ్యాంక్ యూ సార్.
ఆ మాత్రం కాన్ఫిడెన్స్ చాలు సార్ మాకు. రెడీ 3, 2, 1 స్టార్ట్. రెడీ 3, 2, 1 స్టార్ట్. రావాలిరా రావాలిరా నిన్ను చేరగా రా రా నీ రాకతో నేనన్నది గెలవాలిరా రా. కాదు వైష్ణవి వాడుతుంది అనుకుంటే నువ్వు వాడేసావేంటి? వైష్ణవి చాలా తెలివిగా తప్పించుకుంది. పైగా మిమ్మల్ని మ్యాచ్ చేయడానికి వైష్ణవి గారు చేయడం కష్టమై నేను ఆగిపోయారు. పాడాను, కొంచెమైనా నచ్చిందా? సూపర్బ్ గా. థ్యాంక్ యూ. దట్ వాజ్ అమేజింగ్ యాక్చువల్లీ. కీరవాణి గారు చెప్తారు. సార్. ఒక్క నిమిషం. ఆశీష్ సార్. నేను ఈ మధ్యన మైండ్ రీడింగ్ ప్రాక్టీస్ చేస్తున్నా. మనుషులు ఏమనుకుంటున్నారు మనసు అని. మీరు పాడారు కదా, నేను మిమ్మల్ని చూడడం మానేసి దిల్రాజు గారు మైండ్లో చూస్తున్నా. ఆయన ఏమనుకున్నారు చెప్పనా? ఇప్పుడు తెలిసిందా నా గొప్పతనం ఏంటో. అంటే ఎవరు బాగా పాడారో మీరే ఊహించుకోండి. అంటే నాకు అర్థం కాలేదు సార్. కొంచెం అలాంటివి అర్థం చేసుకోకపోవడమే బెటర్. థ్యాంక్ యూ. ఆశీష్ థ్యాంక్ యూ సో మచ్. వైష్ణవి రెడీ మీరు ఎలా ఒక్కసారి మీరిద్దరూ కలిసి జంటగా పాడాలి మ్యామ్. ఓకే పాడదాం మనం. ఆశీష్ మీరు అలానే స్టేజ్ మీద పాడిద్దాం. ఎగ్జాక్ట్లీ స్టేజ్ మీదకి ఇప్పుడు మీరు కూడా వస్తున్నారు తెలుసా మాతో పాటు. రండి ఆశీష్. ఓకే ఈ మాట రీసౌండ్ వస్తుందా? మీరు ఇప్పుడు వేదిక మీదకి వస్తున్నారు, మీరు కూడా వేదిక మీదకి వస్తున్నారు. రండి, మిమ్మల్ని అలా వేదిక మీద నుంచి చూద్దామని ఫిక్స్ అయిపోయాం మేము. ఓకే ఏంటి నేనే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వాలా? వాళ్ళు వస్తూ ఉంటే రావాలిరా వైష్ణవి వేదిక మీదకి రావాలిరా. ఆశీష్ వేదిక మీద ఆల్రెడీ వచ్చేసారు అనాలి. సో ఆశీష్ విల్ స్పీక్ నా. కాదు ఫైనల్గా ఇక్కడ అందరూ రావాలిరా రావాలిరా అని పాట పాడే బయటికి వెళ్ళేలాగున్నారు. ఓకే ఆశీష్. సింగర్స్ అందరు ఫీల్ అయిపోతున్నారు. ఫస్ట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గురించి మాట్లాడతాను. బ్రో థ్యాంక్ యూ సో మచ్. మీ వాయిస్ అండ్ నేను మత్తు వదలరాకే చాలా పెద్ద ఫ్యాన్. మీ డెబ్యూ చేసినప్పుడు మా ఫ్రెండ్స్ అందరం మీ మ్యూజిక్ గురించే మాట్లాడుకున్నాం, యంగ్ జనరేషన్ అంతా. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ పాట పాడినందుకు ఫర్ మీ. సో థ్యాంక్ యూ. అంటే దీనికి ఒక చిన్న స్టోరీ ఉంది. సో ఈ సాంగ్ స్టార్టింగ్లో వస్తుంది. సో నార్మల్గా ఒక ఇంట్రడక్షన్ అయినప్పుడు పేరు వచ్చింది నాది ఆశీష్ అని. సో ఆ పేరు తీసేసి కీరవాణి సార్ పేరు తీసేసి దీనికి ఒక ప్రతి సినిమాలో ప్రతి హీరోకి పేరు అనేది వస్తుంది కదా, ఈయనకు పేరు ఈయనకండి, ఈయన పేరు బదులు ఒక సాంగ్ వేస్తానని చెప్పి ఈ సాంగ్ రాశారు సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎవరికి రాని ఛాన్స్, ఏ హీరోకి రాని ఛాన్స్ నాకు వచ్చింది సార్. అండ్ ఏ హీరోకి సెకండ్ సినిమాకి ఇలాంటి ఛాన్స్ రాంది. మీతో మ్యూజిక్ చేయడం అనేది, అంటే మా సినిమాలో మీరు మ్యూజిక్ కంపోజ్ చేయడం అనేది మాకు ఒక బ్లెస్సింగ్ సార్. అంటే మేము ఇంకా దీని అడగలేము ఇంతకంటే ఎక్కువ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇక్కడ మ్యూజిక్ ఇస్తున్నారంటే మేము ఇంకా తడిగుడ్డ వేసుకొని కూర్చున్నాం. సినిమా ఎలా ఉంటుందో మాకు అర్థమైపోతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే నేను మాటలో చెప్పలేను. అరుణ్ అండ్ నాగా కీరవాణి సార్ మ్యూజిక్ డైరెక్టర్ అనగానే నేను చాలు, ఇంకా చాలు, ఇది చాలు అనుకున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే సినిమా గురించి కూడా మీరు చెప్పేస్తున్నారేమో లాస్ట్లో అనుకున్నాను. చెప్తా. ఓ అన్ని ఇంకా songs అయ్యాక. అవునా? అన్ని ఎంట్రీస్ కాదు, ఒక ఎంట్రీనే ప్లాన్ చేసాం మేము ఇక్కడతో. ఇది Last అయిపోయిన లో, తర్వాత last లో. ఓకే ఆశీష్. సో మీరు ఓకే ఇంకా లాస్ట్ ఉంది అనుకుంటున్నారు, ఇంకొక పాటే ఉంది. Yeah. సరే లాస్ట్లో మాట్లాడుతున్నాను అంటున్నారు కదా మీ కోరిక మీద. Thank you. థ్యాంక్ యూ సో మచ్ వైష్ణవి, థ్యాంక్ యూ ఆశీష్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు సార్ మీరు ఇందాక లాంచ్ అన్నారు సార్, ఇప్పుడు వేసేద్దాం సార్ డైరెక్ట్గా లిరికల్. ఓకే కీరవాణి గారు వస్తున్నారు. ఓకే యా స్టూపిడ్ హార్ట్ది ఒకసారి మనం ఇందాక లైవ్ పర్ఫార్మెన్స్ చూసాము, ఇప్పుడు మనం ఆ లిరికల్ సాంగ్ని చూసేద్దాం. ప్లే ద సాంగ్.